హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా రీజనింగ్లోని స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ యొక్క పార్ట్ 3 డిస్కస్ చేద్దాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ క్లాస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే 60 దాకా క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం రిమైనింగ్ ఉన్నటువంటి అజంప్షన్స్ యొక్క మెయిన్ డేటాను కంప్లీట్ చేసుకుంటే మనకి యొక్క అజంప్షన్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా అతి తక్కువగా మనకి యొక్క స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫినిష్ చేసేసుకుంటే మనకి ఒక మేజర్ 3 సెగ్మెంట్స్ అనేవి మనకు కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీకు రైల్వే ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి స్పెషల్గా 2 ఇంపార్టెంట్ అయినటువంటి బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది కదా ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్లో. సో ఇక 2 ఫైల్స్ని వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్ అయినటువంటి బిట్స్ కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా. సో వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే అవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో హై స్కోర్ అని తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క 2 ఫైల్స్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్, శ్యామ్ టెల్స్ రామ్ ఐ వుడ్ లైక్ టు ఫైండ్ అవుట్ ద ఎఫెక్ట్ ఆఫ్ మొబైల్ రేడియేషన్ ఆన్ చిల్డ్రన్. ఓకేనా, సో పిల్లల్లో మొబైల్ రేడియేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను శ్యామ్ రామ్తో చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒక మోడల్ నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. అజంప్షన్ 1 చూడండి, 1 can detect the effect of the mobile radiation on children. Yes, ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తా అంటుండు. శ్యామ్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ డిటెక్టింగ్ మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్. ఎస్, కరెక్టే కాబట్టి అతను ఫైండ్ అవుట్ చేస్తా అంటుండు కదా. ఈ రెండు కూడా కరెక్టే. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గవర్నమెంట్ ఇష్యూ డూ నాట్ ట్రావెల్ అడ్వైస్ ఫర్ ద ట్రావెలర్స్ ట్రావెలింగ్ టు మాల్దీవ్స్. సో మాల్దీవులకు వెళ్ళడం నిషిద్ధం అనేటటువంటి డేటా ప్రకారంగా మనకి ఇక్కడ ప్రభుత్వం అనేది మాల్దీవులకు ప్రయాణించేటటువంటి ప్రయాణికులకు ప్రయాణం చేయవద్దు అని సలహా అయితే ఇవ్వడం జరిగింది. మనకు అక్కడ ట్రావెలింగ్ చేయకూడదు అనేది మెయిన్ దాని యొక్క ఉద్దేశం. సో ట్రావెల్ టు మాల్దీవ్స్ విల్ బి డేంజరస్. ఎస్, అది డేంజరస్ కాబట్టే కదా వెళ్ళొద్దంటుంది. గవర్నమెంట్ రిలేషన్స్ విత్ ద మాల్దీవ్స్ ఆర్ టెన్స్డ్. సో దీనికి మనకు సంబంధం లేదు కాబట్టి అజంప్షన్ 1 అనేది మనకు పాసిబుల్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది మనకు మోర్ సాటిస్ఫై. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ వర్క్ క్లాస్ 5th సైన్స్ టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ టు విజిట్ ద జూ దిస్ మంత్. ఓకేనా, సో ఇక్కడ టీచర్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క నెలలో జూ పార్క్ని సందర్శించాలని విద్యార్థులను కోరడం జరిగింది ఫర్ ద ప్రాజెక్ట్ వర్క్. సో ఇక్కడ అజంప్షన్ చూడండి, ద టీచర్ వాంట్ టు చిల్డ్రన్ టు లెర్న్ అబౌట్ ద యానిమల్స్. సో జూ పార్క్లో జంతువులేగా ఉండేది వాటి గురించి నేర్పియాలనుకుంటుంది. ఎస్, ద టీచర్ వాంట్ టు చిల్డ్రన్ టు సీ లైవ్ యానిమల్స్. సో నిజమైనటువంటి జీవుల్ని చూపించాలనుకుంటుంది. ఈ రెండు కూడా కరెక్టే. దట్ మీన్స్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ దిస్ ఫెయిర్నెస్ క్రీమ్ అండ్ నోటీస్ 2 shade లైటర్ టోన్ ఇన్ ఏ వీక్ ద అడ్వర్టైజ్మెంట్ స్టేట్స్. ఓకేనా, సో అడ్వర్టైజ్మెంట్లో మీకు 2 తేలికైనటువంటి టోన్ని గమనించగలరు అని మనకి ఇక్కడ పాయింట్అవుట్ అయితే చేయడం జరిగింది. స్టేట్మెంట్నే మనకు అజంప్షన్ ఫాలో అవుతుంది కాబట్టి ద అష్యూరెన్స్ ఈజ్ నాట్ జెన్యూన్. సో చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనం గుడ్డిగా నమ్మాలి. సో అజంప్షన్ 1 అనేది రాంగ్. పీపుల్ లైక్ టు బీ ఫెయిర్ స్కిన్డ్. ఎస్, ఆప్షన్ మనకేమవుతుంది, సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సచ్ అన్ ఇన్ఫర్మేటివ్ బుక్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ హ్యాస్ నాట్ బీన్ అవైలబుల్ బిఫోర్. ఓకేనా, సో గతంలో ఇంత ఇన్ఫర్మేషన్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అనేది అందుబాటులో లేదు. సో అజంప్షన్ చూడండి, అదర్ బుక్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఆర్ అవైలబుల్. సో వేరే బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కానీ ఇంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేటివ్ బుక్ అనేది లేదు అనేది దాని యొక్క సెంటెన్స్ కాబట్టి అదర్ బుక్స్ ఆర్ అవైలబుల్. ఎస్, వెరీ ఫ్యూ బుక్స్ కెన్ బీ రిటర్న్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. సో కొన్ని అని మనం చెప్పలేం కదా, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి అజంప్షన్ 2 అనేది మనకు సాటిస్ఫై లేదు కాబట్టి ఓన్లీ అజంప్షన్ 1 మాత్రమే కాబట్టి దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మీకు ఇక్కడ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అన్న కీ పాయింట్స్ చూసుకోండి. ఎందుకంటే మనం ఇట్లా 1000 క్వశ్చన్స్ అని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకేనా, నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు కానీ అల్టిమేట్గా మనకు కావాల్సింది ద వే దే ఆస్కింగ్, the way we have to understand the question. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవ్రీవన్ లవ్ టు ప్లే క్రికెట్. సో ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు. అజంప్షన్ చూడండి, నవే డేస్ పీపుల్ ఓన్లీ ప్లే క్రికెట్. ఇష్టం అంతే, ఆడతారని లేదు కదా. నో వన్ ఈజ్ ప్లేయింగ్ చెస్. సో చెస్ గురించి ఇక్కడ డిస్కషన్ వచ్చిందా, లేదు. 2 రాంగే. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్రవణ్ హ్యాస్ ఆల్వేస్ గాట్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఇన్ ద ఎంటైర్ కెరీర్. హిస్ ఫాదర్ రమేష్ టోల్ హిస్ బ్రదర్. సో రమేష్ వాళ్ళ యొక్క బ్రదర్తో చెప్తుండు శ్రవణ్కి ఎప్పుడు కూడా క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ అయితే రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అజంప్షన్ చూడండి, శ్రవణ్ హ్యాస్ డన్ ఎంబీబీఎస్, శ్రవణ్ నౌ ఇన్ ఇంజనీర్. సో ఎంబీబీఎస్ ఇంజనీర్ గురించి ఏమైనా ఇచ్చిండా, 2 రాంగే. దట్స్ ఇట్. పైన ఇచ్చిన స్టేట్మెంట్ని ఏది సాటిస్ఫై చేసలేదు కాబట్టి
ఆప్షన్ సి. ఇంతే ఫ్రెండ్స్, ఎప్పుడైనా కూడా స్టేట్మెంట్ బట్టి మనం గుడ్డిగా వెళ్ళిపోవాల్సిందే. దట్ ఈస్ కాల్డ్ అజంప్షన్. And next question. The management director of XYZ, the advertising bank in the newspaper said, we do not send messages to customer nor making calls to make any corrections, update to the bank account corrections. వార్తాపత్రికల్లో అండ్ అదేవిధంగా మనకు మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మనకు ఫోన్ చేయరు, బ్యాంక్ ఏటీఎం నెంబర్ మార్చుకోమని కానీ, అకౌంట్ నెంబర్ కరెక్షన్ కానీ ఏది కూడా చేసుకోరు అని అయితే, ఏది కూడా చేయమని అడగరు అని అయితే చెప్పడం జరిగింది. సో అజంప్షన్ చూడండి, ఫేక్ కాల్స్ ఆర్ కమింగ్ టు పీపుల్ ఫర్ థెఫ్ట్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఎస్, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి థెఫ్ట్ చేయడానికే కదా ఫేక్ కాల్స్ వచ్చినాయి. బ్యాంక్ అఫీషియల్ కెన్ కస్టమర్ టు చేంజ్ ఏటీఎం పిన్. సో ఏటీఎం పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి ఫోన్ చేస్తారా? దేనికి చెయ్యమని అన్నారు కాబట్టి అజంప్షన్ టూ రాంగ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కెన్ నాట్ కాంటాక్ట్ యూ బై ఈమెయిల్ ఫ్రమ్ కృష్ణాస్ హోమ్. సో కృష్ణా హోమ్ నుంచి నేను మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వలేకపోయాను. దట్ మీన్స్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఎట్ ద కృష్ణాస్ హోమ్. సో ఇంటర్నెట్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఈమెయిల్ చేయలేకపోయినా. ఎస్, నవ్ డేస్ ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్ టు కాంటాక్ట్ పీపుల్ ఆన్ ఈమెయిల్. సో ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం ఈజీయే కదా. సో దీనికి ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి అజంప్షన్ 1. ఓకే, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫ్రెండ్స్, సేమ్ ఇదే లెవెల్, మనకి ఇంతకంటే ఎక్కువ పోదు, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రూప్ డి కదా. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దోస్ క్వశ్చన్స్, దెన్ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ ఇన్ ద ఎగ్జామ్ వెరీ వెల్. ద లోకల్ పంచాయత్ హ్యాస్ డిసైడెడ్ టు అపాయింట్ ఏ నైట్ వాచ్మెన్ టు ప్రొటెక్ట్ ద విలేజ్. సో గ్రామాన్ని రక్షించడానికి నైట్ వాచ్మెన్ని నియమించాలని పంచాయతీ నిర్ణయించడం జరిగింది. ఓకేనా, పంచాయతీ బోర్డులు నిర్ణయం తీసుకురు. అజంప్షన్ చూడండి, బీయింగ్ ఏ నైట్ వాచ్మెన్ సేఫ్టీ కెన్ బి ఎన్ష్యూర్డ్. నైట్ వాచ్మెన్ ఉండడం వల్ల భద్రత అనేది ఉండడం జరుగుతుంది. హెన్స్ ఫోర్త్ ద పీపుల్ ఆఫ్ ద విలేజ్ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద థీఫ్స్. సో ఇక మీదట గ్రామ ప్రజలు దొంగల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో రెండు కూడా మనకు స్టేట్మెంట్ని మ్యాచ్ చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the district headquarters announced the appointment of trained teacher for all affiliated schools under its jurisdiction. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక జిల్లా ప్రధాన కార్యాలయం తన యొక్క పరిధిలో ఉన్నటువంటి అనుబంధ పాఠశాలలకు శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులను నియమించాలని ప్రకటన చేయడం జరిగింది. సో దాని యొక్క పరిధిలో వీళ్ళనైతే భర్తీ అయితే చేయబోతున్నారు. అజంప్షన్ చూడండి, దేర్ ఈజ్ నో ట్రైనడ్ టీచర్స్. అండ్ సెకండ్ చూడండి, వేకెంట్ పోస్ట్ ఆర్ టు బి ఫిల్డ్ ఇన్ అఫిలియేటెడ్ స్కూల్స్. సో మనకి ఇక్కడ ఇచ్చింది ఫిల్ చేస్తా అంటారు కాబట్టి అజంప్షన్ 2 అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అదొకటి మాత్రం మనకు ఫిల్ చేస్తా అంటున్నారు కాబట్టి ఇక్కడ మనకి ఒక స్టేట్మెంట్ బేస్ పైన అజంప్షన్ 2 అనేది వర్క్ అవుతుంది. లేరనైతే మనం చెప్పలేం కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోచ్ ఇన్స్ట్రక్ట్ ద టీమ్ టు ప్రాక్టీస్ మోర్ ఎట్ ద గోల్ పోస్ట్ టు ప్రిపేర్ ఫర్ ద పెనాల్టీ కిక్. ఓకేనా, సో పెనాల్టీ కిక్ అవకాశం వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి గోల్ పోస్ట్ దగ్గర పెనాల్టీ కిక్ కోసం కోచ్ వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరిని కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అజంప్షన్ ద కోచ్ ఫీల్స్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్ ద టీమ్. సో దీని కాన్ఫిడెన్స్ గురించి అసలు ఏం లేదు కదా, దాని గురించి డిస్కషన్ కూడా లేదు కదా. ద కోచ్ సీస్ ఏ షార్ట్ కమింగ్ ఇన్ ద టీమ్ ఇన్ ద స్పెసిఫిక్ ఫీల్డ్ అండ్ వాంట్ హిమ్ టు వర్క్ ఆన్ ఇట్. సో జట్టులో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి దాన్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. ఎస్, వాళ్ళు దీంట్లో వీక్ ఉన్నారు, పెనాల్టీ కిక్ పైన వీక్ ఉన్నారు కాబట్టి అజంప్షన్ 2. Option A is our answer. Assumption 2, that means option A is our answer. And next question, an interviewer after reading the resume directly starts asking advanced level question to the candidate. Assumption చూడండి, the candidate is well versed with the basics of the subject. The interviewer expects the candidate to advanced knowledge of the subject. సో ఇక్కడ ఏం చేస్తుండు ఇంటర్వ్యూయర్, మన ఇచ్చినటువంటి రెజ్యూమే చదివిన తర్వాత అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి క్యాండిడేట్ని అడిగితే ఇంటర్వ్యూయర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండు, క్యాండిడేట్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తుండు కదా. ఇది మ్యాచ్ అవుతుంది కాబట్టి అజంప్షన్ 2. అజంప్షన్ 2 ఆప్షన్ డి. సో ఇక్కడ బేసిక్ లెవెల్ అనేది ఇక్కడ లేదు కదా, దట్ మీన్స్ అజంప్షన్ 1 ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వన్ షుడ్ అవాయిడ్ గెట్టింగ్ బిటెన్ బై మస్కిటోస్ ఇన్ ద ఈవినింగ్. సో సాయంత్రం దోమల కాటుకు గురి కాకుండా ఉండాలి అనేది మనకు అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మస్కిటోస్ డస్ నాట్ బైట్ డ్యూరింగ్ డే టైమ్ అండ్ అదేవిధంగా మస్కిటోస్ దట్ బైట్ ఇన్ ద ఈవినింగ్ కుడ్ బి పొటెన్షియల్లీ హార్మ్ఫుల్. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ బట్టి కనుక తీసుకుంటే మనకు సాయంత్రం అనేది మెన్షన్ చేయడం జరిగింది, ఇక్కడ కూడా సాయంత్రం ఉంది. దట్ మీన్స్ అజంప్షన్ 2, దట్ మీన్స్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, సో మనకు డే టైంలో కరుస్తాయి కరవదా అనేది మనకు అక్కడ సంబంధం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్కూల్ ప్లాన్ టు టేక్ ద చిల్డ్రన్ డే లాంగ్ పిక్నిక్ టు ద కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ టు షో ద
వే ఆఫ్ లివింగ్ ఆఫ్ విలేజర్స్. సో పల్లెటూరులోకి తీసుకెళ్ళి ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి జీవన విధానాన్ని చూపించడానికి వీళ్ళని పిక్నిక్కి తీసుకెళ్లాలని పాఠశాల యోచిస్తుంది. ఓకే, దాన్ని బట్టి అజంప్షన్ చూడండి. దే వాంట్ చిల్డ్రన్ టు సీ అండ్ లెర్న్ డైలీ యాక్టివిటీస్ ఆఫ్ ద రియల్ లైఫ్. ఎస్, దే వాంట్ చిల్డ్రన్ టు బీ అవేర్ ఆఫ్ నేచర్. సో నేచర్ గురించి ఏమైనా డిస్కషన్ వచ్చిందా? లేదు, డైరెక్ట్ ఫాలో అయిపోవాలి. దట్స్ ఇట్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్స్ సే దట్ adequate amount of vitamin C is ensure the presence of antioxidants in the body. ఓకేనా? సో బాడీలో కనుక సి విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి అనేది వైద్యులు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి అజంప్షన్ చూడండి. యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ ఇన్ ద సెల్స్ రీజనరేషన్కి అండ్ అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్స్ టు మెయింటైన్ ద గుడ్ హెల్త్. సో రెండు కూడా కరెక్టే కాబట్టి స్టేట్మెంట్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి దెన్ ఆప్షన్ సి. ఇది మనకు బయాలజీ సెక్షన్లో వచ్చింది. And next question. The chief guest at the painting exhibition applauded the painting of very renowned artist for his marvelous work. ఓకేనా? సో పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథి ప్రఖ్యాత కళాకారుని యొక్క చిత్రాలను చూసి మెచ్చుకోవడం జరిగింది. అతని యొక్క అద్భుత కృషిని చూసి మెచ్చుకోవడం జరిగింది. ఇది మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో అజంప్షన్ చూడండి. ద పెయింట్ ఈజ్ ఏ వెరీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫేమస్ ఆర్టిస్ట్. ఎస్, ద చీఫ్ గెస్ట్ హ్యాస్ ఇంప్రెస్డ్ బై హిస్ ఆర్టిఫాక్ట్స్. సో తన యొక్క కళను చూసి అంటే కళాకృతిని చూసి ముగ్ధుడైందంటే రెండు కరెక్టే. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆల్రెడీ మనం 2 పార్ట్స్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ కీ పాయింట్ ఏంటో అది ఒక్కసారి చూసుకొని మనం వెళ్ళిపోతున్నాం. ఓకేనా? కీ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేయగలిగితే ఇట్లాంటి కొన్ని వందల క్వశ్చన్స్ అయినా మనం 2-3 గంటల్లోనే ఫినిష్ చేయగలం. ఒకవేళ మీకు కనుక కాన్సెప్ట్ అర్థం కాలేదు, అసలు యొక్క అజంప్షన్స్ అంటే కాన్సెప్ట్ అర్థం కాలేదు, ఇట్లాంటి ఒక్క 10 క్వశ్చన్లు సార్ట్అవుట్ చేసిన 100 క్వశ్చన్ సార్ట్అవుట్ చేసినా తేడా ఏమి ఉండదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ద షాప్ కీపర్ టెల్ అన్ ఓల్డ్ కస్టమర్, డియర్ సార్, దీస్ న్యూ మ్యూజిక్ సిస్టమ్స్ డూ నాట్ సపోర్ట్ ప్లేయింగ్ టేప్ రికార్డింగ్ దట్ యూ హ్యావ్. సో మీ దగ్గర ఉన్నటువంటి టేప్ రికార్డర్లతోటి మన దగ్గర ఈ యొక్క కొత్త మ్యూజిక్ ప్లేయర్స్ అనేవి వర్క్ అవ్వవు అనేది మనకు అక్కడ పాత కస్టమర్ తోటి దుకాణదారుడు చెప్పడం జరిగింది. అజంప్షన్ చూడండి. ద కస్టమర్ వాంటెడ్ టు బై ఏ టేప్ రికార్డర్. సో కస్టమర్ టేప్ రికార్డర్ని కొనాలనుకుంటుండు. ఓకే, అండ్ అదేవిధంగా ద కస్టమర్ వుడ్ హ్యావ్ టు ఆస్క్ వెదర్ ఓల్డ్ స్టైల్ టేప్స్ ఆర్ సపోర్ట్ ఇన్ ద న్యూ సిస్టమ్. సో న్యూ సిస్టంలో పాతవి పనిచేస్తాయా అని అడగడం జరిగింది. దానికి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ రెండు పాజిటివే కదా. మనం షాప్కి వెళ్ళాం అనుకో, మన దగ్గర టేప్స్ ఉన్నాయి అనుకో, టేప్ రికార్డర్ కొనడానికి వెళ్ళాం. సో అక్కడ మన దగ్గర కొత్త సిస్టమ్స్ వచ్చేసినాయి, అడ్వాన్స్డ్. సో వచ్చేస్తే మరి ఈ యొక్క నా దగ్గర పలాని ఉన్నాయి, ఈ పని చేస్తాయంటే లేదు సార్, కొత్త మోడల్స్ వచ్చినాయి కదా, ఈ కొత్త మోడల్స్లో పాత దాని లెక్క కాదు, టేప్ రికార్డర్లు మనకి యొక్క టేప్స్ అనేవి పని చేయవు అని ఇతను చెప్పడం జరిగింది. అంటే ఇతను దాని గురించి ఎంక్వైరీ చేస్తుండు. ఎస్, తనకు ఈ యొక్క టేప్స్ వేసుకొని పనిచేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఎస్, రెండు కరెక్టే కాబట్టి అజంప్షన్స్ రెండు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఎన్జిఓ డిసైడెడ్ టు ఆర్గనైజ్ ఏ 2 kilometer రేస్ ఫర్ అడల్ట్ విత్ ద ఎయిమ్ ఆఫ్ సపోర్టింగ్ ద స్కూల్ ఇన్ ద లోకల్ ఏరియా అండ్ రేజింగ్ అవేర్నెస్ అబౌట్ ఇట్. సో ఒక ఎన్జిఓ పాఠశాలకు మద్దతు ఇవ్వడం కోసం 2 kilometerల మారథాన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ సపోర్టింగ్ ద స్కూల్ టు అవేర్నెస్ అబౌట్ దిస్. సో దాని బేస్ పైన మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అజంప్షన్ చూడండి. ద అమౌంట్ విల్ దే రిసీవ్ విల్ బీ సఫిషియంట్ టు సపోర్ట్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద స్కూల్. ఎస్, సపోర్ట్ అయితే సరిపోతాయి కాబట్టే కదా వాళ్ళ యొక్క ఈవెంట్ని చేస్తుంది. ద ఆర్గనైజింగ్ ద ప్రోగ్రామ్ విల్ రైజ్ ద అవేర్నెస్ ఆఫ్ దేర్ వర్క్. ఎస్, అజంప్షన్ 1, అజంప్షన్ 2 రెండు కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ కంపెనీ టీ ఈజ్ బెటర్ దెన్ ఇన్ టేస్ట్ దెన్ మోర్ అడ్వర్టైజ్డ్ కంపెనీ బీస్ టీ. సో కంపెనీ ఏతో పోల్చుకుంటే కంపెనీ బి యొక్క టేస్ట్ అనేది అంత బాగుండదు. ఓకేనా? మనకి ఇక్కడ మోర్ అడ్వర్టైజ్డ్ కంపెనీ అయినటువంటి బి యొక్క టీతో పోల్చుకుంటే ఏ యొక్క కంపెనీ యొక్క టీ అనేది బెటర్గా ఉంటుంది. అజంప్షన్ చూడండి. సమ్ పీపుల్ బై ప్రొడక్ట్స్ బై వాచింగ్ అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ చూసే కదా ప్రొడక్ట్స్ తీసుకునేది, లేకపోతే మార్కెట్లో ఏ ప్రోడక్ట్ ఉందో అందరికీ ఎట్లా తెలుస్తుంది? తెలియదు కాబట్టి దీనికి మ్యాచ్ అవుతుంది. ఇఫ్ యూ రెస్పాన్స్ ఈజ్ నాట్ గుడ్ దెన్ యూ స్పెండ్ మోర్ ఆన్ ఇట్స్ అడ్వర్టైజ్మెంట్. సో టేస్ట్ గురించి ఇక్కడ డిస్కషన్ వచ్చింది, అంతేగాని ఎవరు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందా, ఇన్కమ్ గురించి కానీ అండ్ అదేవిధంగా రెస్పాన్స్ గురించి కానీ లేదు కదా. ఇది సాటిస్ఫై చేస్తలేదు. ఆప్షన్ సి. అండ్ ఓనర్ సెడ్ టు హిస్ అసిస్టెంట్, ప్లీజ్ ప్రిపేర్ అండ్ సెండ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు ద అకౌంటెంట్స్ అడ్రస్. సో అకౌంటెంట్ అడ్రస్కి పంపించండి, అడ్రస్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి కూడా సిద్ధం చేసి పంపించండి. సో అజంప్షన్ చూడండి. ద అసిస్టెంట్ విల్ ఫాలో ద ఓనర్స్ ఇన్స్ట్రక్షన్స్. ఎస్, ఓనర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని బట్టే కదా మనం అతను డాక్యుమెంట్ తయారు చేసేసి అకౌంటెంట్ ఇంటికి పంపించేది. ద అసిస్టెంట్ విల్ గో పర్సనలీ అండ్ హ్యాండ్ ఓవర్ ద డాక్యుమెంట్ టు ద అకౌంటెంట్. ఇది ఇచ్చిండా?
పర్సనల్గా వెళ్ళి ఇచ్చిరా అని అనలేదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆఫెన్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఎఫెక్ట్ గట్ బ్యాక్టీరియా అండ్ డైజెస్టివ్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ మనకు బ్యాక్టీరియా అండ్ అదేవిధంగా మనిషికి హెల్ప్ చేసే బ్యాక్టీరియా అండ్ అదేవిధంగా జీర్ణ వ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ఔషధాలు, డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకున్నట్లయితే. అజంప్షన్ చూడండి, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ డ్రగ్ మే కాస్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఎస్. సో ఔషధాన్ని అధికంగా ఉపయోగించడం వల్ల జీర్ణ ప్రక్రియలో మనకు అసమతౌల్యత ఏర్పడుతుంది. గట్ బ్యాక్టీరియా ఆర్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్. ఎస్. సో మనకు కడుపులో కూడా పనికొచ్చేటటువంటి జీర్ణక్రియలో ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా, అది కూడా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, మనకు దాంట్లో మేజర్గా 2 ఉపయోగపడతాయి కాబట్టి అజంప్షన్ 1 and 2 ఆప్షన్ ఏ. And next question, the traffic police has decided a new way to warn traffic offenders. He has made a play in which the show that Emma and the god of death carrying nose on the culprit. సో ఓకేనా, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించారో వాళ్ళని హెచ్చరించడానికి ట్రాఫిక్ పోలీసులు కొత్త మార్గాన్ని రూపొందించడం జరిగింది. అందులో ట్రాఫిక్ పోలీస్ అని ఒక నాటకం వేయడం జరిగింది, దాంట్లో యముని లెక్క పాత్ర వేయడం జరిగింది అండ్ అదేవిధంగా ఒక గొంతును కూడా పట్టుకోవడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కనుక రూల్స్ పాటించకుంటే మీ పరిస్థితి ఇట్నే అవుతుందని దాని యొక్క మెయిన్ మీనింగ్. సో మనం రీసెంట్గా టీవీలో కూడా చూస్తూనే ఉన్నాం, కోవిడ్ టైంలో కనుక మీరు బయటకు వస్తే మిమ్మల్ని యమలోకాన్ని తీసుకెళ్తామని, అట్లా కొన్ని యాక్టివిటీస్ అనేవి మనకు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో దాని బేస్ పైన మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రేజ్ అవ్వడం జరిగింది. అజంప్షన్ చూడండి, పోలీస్ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ త్రూ ద డెమాన్స్ట్రేషన్ దట్ నాన్ అడరెన్స్ టు ట్రాఫిక్ రూల్స్ కెన్ లీడ్ దేర్ లైఫ్. సో ఒకవేళ మీరు కనుక ట్రాఫిక్ రూల్స్ కనుక సరిగ్గా పాటించకుంటే మీ జీవితాలకే ముప్పు వస్తుందనేటటువంటి అవగాహన కల్పించాలని పోలీసులు అయితే అనుకోవడం జరిగింది. ఎస్. ఇన్ దిస్ ఇన్నోవేటివ్ వే దే విల్ బెటర్ టు ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ ఇన్ పబ్లిక్. సో 2 కూడా కరెక్టే కదా, వాళ్ళ మెయిన్ ఉద్దేశం 2 కూడా కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అండ్ అడ్వర్టైజ్మెంట్ షో పే ప్రాపర్టీ ట్యాక్స్ బిఫోర్ డ్యూ డేట్ అండ్ గెట్ 5% రిబేట్. సో ప్రాపర్టీ ట్యాక్స్ కనుక ఆన్ టైం కంటే ముందుగానే కడితే 5% తగ్గింపును పొందండి అనేది మనకు ఒక ప్రకటన. ఇట్ ఈస్ గుడ్ టు గివ్ ట్యాక్స్ పేస్ అండ్ ఎగ్జంప్షన్ యాజ్ అన్ ఇన్సెంటివ్ టు పే ట్యాక్స్. సో ఇది మనకు పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళకు కొంతగా మినహాయింపు అనేది ఇవ్వడం మంచిది. అండ్ అదేవిధంగా పీపుల్ రేర్లీ థింక్ అబౌట్ దీస్ ప్రపోజల్స్. సో ఇట్లాంటి ప్రతిపాదనల గురించి చాలా రేర్గా ఆలోచించడం జరుగుతుంది. సో రేర్గా అయితే ఆలోచించరు, 5% డిస్కౌంట్ అంటే 95% కట్టేది కాబట్టి అజంప్షన్ 1 ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద మేనేజర్ రిక్వెస్టెడ్ నాట్ టు మేక్ ఏ లాంగ్ పర్సనల్ కాల్స్ డ్యూరింగ్ వర్కింగ్ పీరియడ్. సో వర్కింగ్ టైంలో ఎక్కువసేపు మీ యొక్క పర్సనల్ కాల్లో మాట్లాడొద్దని మేనేజర్ అభ్యర్థించడం జరిగింది. అండ్ దాని బేస్ పైన అజంప్షన్ చూడండి, మోస్ట్ పీపుల్ విల్ ఫాలో ద మేనేజర్స్ రిక్వెస్ట్. సో చాలామంది ఆయన ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తారు. ఎస్. సో స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అవర్ అజంప్షన్. మోస్ట్ పీపుల్ విల్ కంటిన్యూ టు మేక్ లాంగ్ కాల్ డ్యూరింగ్ ద వర్క్ అవర్స్. మరి స్టిల్ కంటిన్యూ చేస్తారా? చేయకూడదు. అకార్డింగ్ టు అజంప్షన్ ప్రకారంగా స్టేట్మెంట్లు ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫాలో అవ్వాలి. దట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఎవ్రీ వన్ లైక్ టు రీడ్ స్టోరీస్. సో ప్రతి ఒక్కరు కూడా కథలు చదవడం ఇష్టమే. అజంప్షన్ చూడండి, స్టోరీస్ ఆర్ ఓన్లీ రీడింగ్ మెటీరియల్. సో స్టోరీస్ మాత్రమే చదవడానికి ఉన్నటువంటి మెటీరియల్, నోబడీ లైక్ అదర్ కంటెంట్. సో 2 కూడా తప్పే. సో బోత్ ఆర్ రాంగ్ కాబట్టి నైదర్ 1 నాట్ 2. ఓకేనా, 2 కూడా తప్పే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డ్యూ టు ద అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ కేప్ టౌన్ ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఆర్డర్ టు రెడ్యూస్ వాటర్ కన్జంప్షన్. సో నీటి కొరత ఉండడం వల్ల నీటి వినియోగాన్ని తగ్గించాలని కేప్ టౌన్లో మనకు ప్రభుత్వం అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అజంప్షన్ చూడండి, మోస్ట్ సిటిజన్ కెన్ రెడ్యూస్ ద వాటర్ కన్జంప్షన్, మోస్ట్ సిటిజన్స్ కెన్ ప్రొటెక్ట్ అగైన్స్ ద ఆర్డర్. సో ఏమవ్వాలి? అజంప్షన్ అంటే అకార్డింగ్ టు ఇచ్చిన పాయింట్ ప్రకారమే మనం మాట్లాడాలి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. అండ్ ఇది మనకు ఆర్గ్యుమెంట్కి సంబంధించింది అయినప్పటికీ మనం స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ లేక డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ న్యూట్రల్ వెన్ రిపోర్టింగ్ దేర్ ఫీడ్బ్యాక్ టు ద టీచర్. అండ్ అజంప్షన్ చూడండి, స్టూడెంట్ మే ఫీల్ హెసిటేట్ టు గివ్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ ఇఫ్ నాట్ అలర్టెడ్. అండ్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూడండి, ఈచ్ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ హెల్ప్ ద టీచర్ టు ఇంప్రూవ్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, న్యూట్రల్గా ఉంటారు. సో న్యూట్రల్గా ఉంటారంటే బోత్ మనకు 2 రకాలుగా ఉంటారు కదా. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. స్టేట్మెంట్, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ సినిమాస్ విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వ్యూయర్స్. సో ఇక్కడ మనకు సినిమా యొక్క క్వాలిటీస్ కనుక మనం మెయింటైన్ చేసినట్లయితే వ్యూయర్స్ యొక్క నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అజంప్షన్ చూడండి, సినిమా ఈజ్ ఏ గుడ్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎస్. సో సినిమా అనేది మనకు మంచి ఎంటర్టైన్మెంట్కి ఒక మీడియం. ద క్వాలిటీ ఆఫ్ థియేటర్స్ హ్యాస్ ఇంప్రూవ్డ్ రీసెంట్లీ.
సో రీసెంట్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో మనకు సినిమా థియేటర్స్ గురించి అసలు పాయింటే లేదు. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. డిటర్జెంట్ షుడ్ బి యూజ్డ్ టు క్లీన్ క్లాత్స్. సో డిటర్జెంట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల క్లాత్స్ అనేవి నీట్గా అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిటర్జెంట్ రెడ్యూస్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ టు క్లియర్ డట్. ఓకేనా. సో నీటి ఉపరితల ఉధృత తగ్గిస్తుంది అండ్ అదేవిధంగా ధూళిని తొలగిస్తుంది. అండ్ అదేవిధంగా డిటర్జెంట్ క్లియర్ డట్ అండ్ గ్రీస్. సో ఎస్, కాబట్టి బట్టలు అనేవి క్లీన్గా అయిపోతాయి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. And next question, the doctor warned the patient that if he want to live a healthy life and be free from the lung disease, he will have to quit smoking. ఓకేనా. మీరు కనుక ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని కనుక అనుకుంటే మాత్రం, ఊపిరితిత్తుల వ్యాధి నుంచి కనుక విముక్తి పొందాలంటే మాత్రం ధూమపానం ఆపేయాలని వైద్యుడు రోగిని అయితే హెచ్చరించడం జరిగింది. సో ఇక్కడ అజంప్షన్ చూడండి, ఇఫ్ ద పేషెంట్ కోఆపరేట్స్ దెన్ ద డాక్టర్ విల్ బీ ఏబుల్ టు ట్రీట్ హిస్ ఇల్నెస్. ఎస్, అడ్వైజ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ క్వైట్ స్మోకింగ్. సో రెండు ఒకటే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీ హ్యావ్ ఏ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఫర్ యూ. సో నువ్వు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మాత్రం మా దగ్గర నీ కోసం మంచి సవాలు కలిగినటువంటి ప్రాజెక్ట్ ఉంది. అజంప్షన్ చూడండి, యూ ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీ నీడ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ ఏముంది, నువ్వు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది నీ కోసం. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అంటే మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అని వాడే ఇచ్చిండు, కానీ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరా తెలవదు. ఇప్పుడు నేను కూడా చెప్తాను, నువ్వు రైల్వే ఎంప్లాయీ అయితే మంచి లొకాలిటీలో జాబ్ వస్తుంది. నువ్వు రైల్వే ఎంప్లాయీవా కాదు కదా, నువ్వు ఇంకా ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఆర్ ఇన్ ద ప్రిపరేషన్. ఓకేనా, అట్లా. సో దాంట్లోనే చాలా మీనింగ్స్ ఉంటాయి. క్వశ్చన్ క్లియర్గా అర్థమైనట్టే ఉంటుంది, కానీ పూర్తి రివర్స్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి ఫ్రెండ్స్, ఏ టీచర్ సేస్ టు ద స్టూడెంట్ ఇఫ్ యూ డు నాట్ లిజన్ టు మీ ఐ విల్ పనిష్ యూ. సో నేను చెప్పిన మాట వినకుంటే మాత్రం నేను శిక్షిస్తానని ఉపాధ్యాయుడు విద్యార్థులతో చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి అజంప్షన్ చూడండి, ఆఫ్టర్ వార్నింగ్ ద స్టూడెంట్ కెన్ పే అటెన్షన్ టు ద టీచర్స్ వర్డ్స్. ఎస్, పనిష్మెంట్ ఈజ్ ద బెస్ట్ వే టు డిసిప్లైన్ ఇన్ ద స్టూడెంట్స్. ఏమవుతుంది ఫ్రెండ్స్, అజంప్షన్ 1, ఆప్షన్ బి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ టు రిపేర్ సైకిల్స్, ఐ వాంట్ టు బీ ఏ మెకానికల్ ఇంజనీర్. నేను సైకిల్స్ని రిపేర్ చేయడం నాకు ఇష్టము, కాబట్టి నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాను. ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, ఐ యూస్ టు రిపేర్ బైక్స్. సో ఏంటి ఫ్రెండ్స్, అతను బైకులు అంటే సైకిల్, ఇది సైకిల్ సైకిల్ ఆప్షన్ సి అనేది మనకు పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే తను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుండే, మెకానికల్ ఇంజనీరా కాదు కదా. ఆప్షన్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐ లైక్ సోల్జర్, ఐ వాంట్ టు బికమ్ ఏ సోల్జర్. ఐఎమ్ నాట్ ఏ సోల్జర్, ఐఎమ్ ఏ సోల్జర్. సో చెప్పండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక మోడల్ నిన్నటి వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఏమవుతుంది, ఐఎమ్ నాట్ ఏ సోల్జర్. నాకు సోల్జర్ అంటే ఇష్టం కాబట్టి నేను సోల్జర్ అవ్వాలనుకుంటున్నాను. దట్ మీన్స్ ఆప్షన్ ఏమవుతుంది, డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఎంబీఏ స్టడీ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఎక్స్, ఏ అడ్వైజర్ బి. ఒకవేళ నువ్వు కనుక ఎంబీఏ చేయాలంటే ఎక్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకో బాబు అని ఏ అనేటటువంటి పర్సన్ బీకి చెప్పిండు. ఇన్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ నోన్ ఫర్ ద గుడ్ కోచింగ్ ఆఫ్ ఎంబీఏ, బి లిజన్ టు ఏ. సో రెండు కూడా కరెక్టే కదా. ఏ బీతో చెప్తున్నా అంటే బీ చెప్పింది ఏ విన్నాడనే కదా అర్థం. అండ్ అదేవిధంగా ఎక్స్, మీరు ఒకవేళ ఎంబీఏ చేయాలంటే ఎక్స్ ఇన్స్టిట్యూట్లో చేరండి. మీకు కనుక ఎక్స్ అంటే ఎక్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఎంబీఏకి సంబంధించిందే కదా, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, డూ నాట్ స్మోక్ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ, ఇట్ ఈస్ రైట్ యాజ్ పర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మీరు ఫ్యాక్టరీ లోపల స్మోకింగ్ అనేది చేయకూడదు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. వర్కర్స్ జనరల్లీ డూ నాట్ పే అటెన్షన్ టు సచ్ అండ్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సేఫ్టీ ఇన్సైడ్ ద ఫ్యాక్టరీ ఇస్ డిజైరబుల్. సో సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ డిస్కషన్ వచ్చింది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఫాలో ఆప్షన్ ఏ. ద ఐసీ వెదర్ డ్రైవ్ స్లో సైన్ బోర్డ్ వాజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద హైవే. సో హైవే పైన ఏమైనా ఉందంటే మనకు అక్కడ డ్రైవ్ స్లో అని ఉంది, ఎందుకంటే ఐసీ వెదర్ ఉంది కాబట్టి. అండ్ అజంప్షన్ చూడండి, వెరీ ఫ్యాటల్ యాక్సిడెంట్ అక్కర్ డ్యూరింగ్ ది డేస్ ఆఫ్ ద స్నోఫాల్. ఇన్ ఐసీ డేస్ ద రోడ్స్ ఆర్ స్లిప్పరీ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ టు డ్రైవ్. సో రెండు పాసిబులే, అందుకే కదా బోర్డు పెట్టింది. దట్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ లాస్ట్ బిఫోర్ క్వశ్చన్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్,
The president of the company informed in a board meeting, as our business is growing, we need appointment more employees. సో మన యొక్క కంపెనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ని రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ద కరెంట్ ఎంప్లాయీ ఈజ్ నాట్ కాంపేటెడ్. సో ప్రజెంట్ ఎంప్లాయీస్ గురించి ఏమైనా డిస్కషన్ అయిందా? లేదు కదా. అండ్ సెకండ్, అప్రాప్రియేట్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్ విల్ బి అవైలబుల్ టు టేక్ ఓవర్ యాజ్ ఎంప్లాయీస్. ఎస్, మోర్ ఎంప్లాయీ విల్ ఎక్స్పాండ్ ద బిజినెస్. సో ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి దెన్ సి, కొత్తగా వచ్చే వాళ్ళ ఎక్స్పాండ్ అవ్వదు, ఆల్రెడీ ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఉమెన్ ఈజ్ క్రయింగ్ ఇన్ ద హాస్పిటల్ బికాస్ హర్ హస్బెండ్ ఈజ్ కిల్డ్ ఇన్ ఏ సిరియన్ ఎయిర్ స్ట్రైక్. ఓకేనా. సో సిరియా వైమానిక దాడిలో తన యొక్క భర్త మరణించినందుకు ఒక మహిళ ఆసుపత్రిలో ఏడుస్తుంది. సో కింద చూడండి ఫ్రెండ్స్, అజంప్షన్స్. ద వైఫ్ థింక్ ద గాడ్ ఈజ్ నాట్ విత్ హర్. సో గాడ్ కాదమ్మా, ఇక్కడ మనకు ఉండాల్సింది ఏంది? హస్బెండ్. సో ఫస్ట్ వన్ రాంగ్. ద ఉమెన్ ఈజ్ బ్లేమింగ్ హర్ హస్బెండ్ ఫర్ బీయింగ్ ఇన్ సిరియా. సో సిరియాలో ఉన్నందుకు తన భర్తను తిడుతుంది. సో భర్త చచ్చిపోయింది, ఇంకేం తిడుతుంది? రెండు తప్పే. ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ అనేవి పూర్తయిపోవడం జరిగింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్? వీ హ్యావ్ టు కంప్లీట్ ద స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ యొక్క పీడిఎఫ్ కూడా ఆల్రెడీ మన యొక్క కోర్సులో అటాచ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా రీజనింగ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్ పార్ట్ 1లో మీరు యొక్క ఫైల్ని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఫైల్ని గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి, గెట్ మెరిట్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్ని ఇస్తున్నారు కదా, వాటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా ఇస్తున్నటువంటి రీజనింగ్ అండ్ అదేవిధంగా మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ యొక్క టోటల్ డేటా కోసం ఫౌండేషన్ కోర్సుని ఎన్రోల్ చేసుకోండి. కీలకమైనటువంటి పాయింట్స్ అని కూడా గ్యాదర్ చేసుకోండి. ఓకేనా. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.